ఈ సంవత్సరంలో మీకు యాక్చువల్‌గా ఇది ఎలా చెప్పాలంటే, అదృష్టం మీ చుట్టూ తిరుగుతుంది వైఫై లాగా. వీళ్ళు ఎఫర్ట్ పెట్టరా ఏది? వృషభానికి? ఇప్పుడు ఎఫర్ట్ అంటే ఆల్రెడీ లగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ధనస్థానానికి మూవ్ అవుతున్నాడు. గురుడు ధనస్థానానికి మూవ్ అవ్వడం అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎట్లా చెప్పాలంటే మనం వీళ్ళకి కంప్లీట్‌గా ఈ జీవితంలో పొందాల్సిన అదృష్టం ఏదైతే ఉందో అది వచ్చినట్టు లెక్క. ఓకే. దిస్ ఇయర్ ఈస్ సో బ్యూటిఫుల్ ఎనఫ్. వెల్త్ పరంగా ఎంత వెల్త్ అయితే ఎందుకంటే గురుడుకున్న లక్షణం అంటే ఎక్స్పాండింగ్ అని చెప్తాం. లిటరేచర్ అని చెప్తాం, నాలెడ్జ్ అని చెప్తాం. బట్ ఆ నాలెడ్జ్ అంతా ఇప్పటి వరకు మీరు తర్జన భర్జన పడినా సరే, ఇక ముందు వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఇందాక మనం మేషం అనుకున్నాం కదా, ఇప్పుడు 2 వృషభం అనుకున్నాం కదా. వృషభ రాశి ఫస్ట్ ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవుతారని చెప్పడానికి నెంబర్ 1 12లో రైట్. లైన్‌గా తీసుకుంటే వృషభ రాశి అయితే టాప్ అని చెప్తాను ఈ 2 రాశుల్లో. సో వాళ్ళు బోల్డ్‌గా తీసుకొని ఆలోచించుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి డబ్బు కలిసి వచ్చే కాలం వచ్చింది కాబట్టి డెఫినెట్‌గా నడిచి వచ్చే కొడుకు పుడతాడు ఫైనాన్షియల్‌గా. సూపర్. సో మీ అందరూ కూడా కుబేరుడే పుట్టాలని కోరుకుంటున్నాను. ఇదొకటి. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఇన్వెస్ట్‌మెంట్లు చేసేటప్పుడు మాత్రం ఈ ఈ ఈ పర్టిక్యులర్‌గా ఈ ట్రాన్సిట్‌లో ఇది మే 15 నుంచి మొదలవుతది. అక్షయ తృతీయని బేస్ చేసుకుంటే రేపు ఏప్రిల్ 19 నుంచి ఈ పీరియడ్ అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో గైడెన్స్ కోసం ఫస్ట్ ప్రత్యేకించి ఫైనాన్షియల్ గైడెన్స్ కోసం వృషభ రాశిలో ఎవరైనా అడిగితే గనక మీకు గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మోర్ ఓవర్ వెరీ గుడ్ లక్ టు యూ. ఎవరైనా వృషభ రాశులు ఉంటే గనక స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ రకంగా అయితే ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఏ నక్షత్రాల్లో స్టాక్స్ చేయాలా, కొన్ని నక్షత్రాలకి స్టాక్స్ చేసినప్పుడు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను ఇది. అవును. సో చాలా మందికి గైడెన్స్ ఇచ్చాను కాబట్టి మీకు అవకాశం ఏదైనా ఉంటే గనక ఎస్పెషల్లీ స్టాక్ రిలేటెడ్ గానీ